హాయ్ అండి. మొన్న కోడిగుడ్లు, పచ్చిరొయ్యలు, ములక్కాడ కలిపి నేను వండాను కదా! ఈసారి మా అత్తయ్య గారు వండుతున్నారు. అయితే మా అత్తయ్య గారి ప్రాసెస్ అంతా అయిపోయేటప్పటికి నేను వీడియో తీయలేదు, చూసుకోలేదు. ఇంక ఈలోపు అత్తయ్య గారు ఒక్క క్షణం అండి నేను వీడియో తీసుకుంటానని గబగబా వచ్చి వీడియో తీసుకున్నాను. ఈలోగా గుడ్లు ఉడకపెట్టేశారు, పొయ్యి మీద కూరేసారు, అన్నీ అయిపోయాయి. నేను గుడ్లు వేయిస్తానులే అత్తయ్య గారు అని తీసుకున్నాను. ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోవడం వల్ల పసుపు కొంచెం బ్లాక్‌గా వచ్చేసింది. ఇందులో ఒక గుడ్డు చితికిపోయినట్టు అయిపోయిందండి. కొత్త గుడ్లు అయితే చితికిపోయినట్టు అయిపోతాయంట. పాత గుడ్లు అయితే కొంచెం సాఫ్ట్‌గా వస్తాయంటండి. ఎక్కడ చెక్కు చెదరకుండా. మళ్ళీ పాత గుడ్డేంటి, కొత్త గుడ్డేంటి అని మీకు డౌట్ రావచ్చు. మళ్ళీ తెలియని వాళ్ళకి డౌట్ రావచ్చు. కొత్త గుడ్డేంటి, పాత గుడ్డేంటని. కోడి పెట్టి ఒక 4, 5 డేస్ అయిందనుకోండి అది కొత్త గుడ్డే. ఒక 10 డేస్, 15 డేస్ అయితే అది పాత గుడ్డు అనమాట. అందుకే పాత గుడ్డు కొంచెం బాగా వస్తుంది ఉడికిన తర్వాత. నేను ఇంకా గుడ్లు వేయించేసి కర్రీలో కూడా వేసాను. రోజు ఎందుకు ఎర్లీగా చేస్తున్నారని అడిగితే, రోజు నువ్వే చేసుకుంటున్నావు, తమ్ముడు వాళ్ళు ఉన్నారు కదా మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఈరోజు నేనే చేస్తున్నాను అన్నారు. మా అత్తయ్య గారు తక్కువ టైంలో చాలా టేస్టీగా చేస్తారు. ఈసారి నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్